ధర్మమునందు చాలా చాలా ప్రధానమైనది ఏది అంటే ఓర్పు. శాస్త్రము ఏది చెప్పిందో అది మాత్రమే చేస్తూ, అది వెంటనే ఫలితం రాలేదని బెంగ పెట్టుకోకుండా నేను పట్టుకున్న ధర్మము నన్ను కాపాడుతుందనే ఓర్పు మనిషి పొంది ఉండాలి. ప్రతి చిన్నదానికి ఇతరుల యందు తప్పు పట్టేటటువంటి ప్రయత్నం చెయ్యడం కన్నా తప్పు లేనివాడెవడు అని అన్నిటా ఎక్కడో ఏదో ఒక మంచిని వెతికి ఆ మంచిని చూసి సంతోషంగా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ అలవాటు కావాలి. సమాజమునందు నిజానికి ధర్మాచరణలో ఈ ఓర్పు అన్నది అంత గొప్పది. ఓర్పుని మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన యాగం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు. ఆ ఓర్పు పట్టి ఉండడం అన్నది అంత ప్రధానమైనటువంటి విషయం. యథార్థానికి నేను దాదాపు ఒక 8-9 సంవత్సరాల క్రితం తిరుమల స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న మెట్ల మీద కూర్చుని ఒక పెద్ద ఆయన ఏడుస్తున్నాడు. బహుశా ఈయనకి సరిగా పాపం దర్శనం అవ్వలేదులో ఉంది, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనుకున్నాను నేను. కొడుకున్నాడు, నాన్నగారు ఎందుకు ఏడుస్తున్నారన్నాడు. ఆయన అన్నాడు, ఒరే ఒక పావు గంట సేపు కాళ్ళు కదపకుండా నిలబడలేము, ఎప్పటి నుంచి నిలబడ్డాడ్రా, అలా మమ్మల్ని చూడడం కోసం కాదు కదపకుండా నిలబడ్డా, అలా నిలబడి ఎక్కడెక్కడి నుంచో నన్ను చూడ్డానికి వస్తారు, నేను చూడకపోతే నొచ్చుకుంటారని అలాగే చూస్తూ ఉన్నాడా. ఎంత కాళ్ళు నొప్పెడతాయిరా, ఒక్కసారి అవకాశం ఇస్తే కాళ్ళు పట్టాలనుందిరా, ఎంత కాళ్ళు నొప్పెడుతున్నాయో అన్నాడు. నా బోటిగాడు వెంకటేశ్వర స్వామి వారిని ఇంతసేపు చూశానని ఏదో వర్ణన చేస్తాం, ఆయన అంత నించున్నాడు, కాళ్ళు ఎంత నొప్పెడుతున్నాయో అన్నాడు. అంత ఊర్పు